హలో వెల్కమ్ టు సింప్లీ అరుణ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. ఈరోజైతే లంచ్లోకి రైస్ విత్ రసం అండ్ ఎగ్ టొమాటో మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను. సమ్మర్ వచ్చేసిందంటే ఈ సమ్మర్లో ఏ పప్పు కానీ ఇంకేదైనా మసాలా కర్రీస్ అస్సలు తినబుద్ధి వేయట్లేదు. ఏది తిన్నా కూడా దురుద్దాహం వేసేస్తుంది. అందుకే సింపుల్గా రసం అయితే త్వరగా డైజెస్టివ్ అయిపోతుంది కదా. అయినా సమ్మర్ అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్పొచ్చు. సమ్మర్లోనే అన్ని పెళ్ళిళ్ళు అవుతాయి. అక్కడికి వెళ్ళామంటే మంచిగా రెడీ అయ్యి వెళ్ళే అరక్షణంలోనే మొత్తం అంతా చెమట పట్టేస్తుంది. ఇంకా రెడీ అయినా కూడా వేస్ట్ అనిపిస్తుంది. అంతేకాదు అక్కడికి వెళ్ళి ఎన్ని ఐటమ్స్ ఎన్ని వెరైటీస్ వండుతారో కదా పెళ్ళిళ్ళంటే. అక్కడికి వెళ్ళి తిందామంటే అస్సలు ఈ ఎండకి దురుద్దాహానికి ఏమీ తినబుద్ధి కాదు. అన్నీ మసాలాలు వేస్తారు కదా, అస్సలు తినబుద్ధి కాదు. ఒకవేళ ఏమాత్రం బిర్యానీ కానీ అలాంటివి తింటే రోజంతట్లో దురుద్దాహం వాటర్ తాగుతూనే ఉండాలి. అబ్బా, ఈ పెళ్ళిళ్ళు ఏదో సమ్మర్లో కాకుండా వింటర్ రైనీ సీజన్లు అంటే ఏ సీజన్కి తగ్గ కష్టాలు ఆ సీజన్లో ఉంటాయి అన్నట్టు, ఏ సీజన్లో కష్టాలు ఆ సీజన్లో ఉంటాయి. వర్షాకాలంలో పెళ్ళిళ్ళు పెట్టారనుకోండి, వర్షాల వల్ల పందిరి వేయలేరు, పెళ్ళిళ్ళు చేయలేరు, వంట చేయలేరు, చుట్టాలు కూడా చాలామంది తక్కువ వస్తారు. వింటర్ సీజన్లో పెట్టారనుకోండి, హల్దీ ఫంక్షన్ చేయలేరు. చలికి ఎవరు హల్దీ ఫంక్షన్ చేస్తారు? ఇంకా వింటర్ సీజన్ కూడా అంతే. ఇంకా మిగిలింది ఏంటి, సమ్మర్ సీజన్. సమ్మర్లో అయితే అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి పెళ్ళిళ్ళకి చక్కగా అటెండ్ అవుతారు కాబట్టి సో సమ్మర్లోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉంటాయని నా ఒపీనియన్. ఏదేమైనా కూడా పెళ్ళిళ్ళైనా ఇంట్లోనైనా ఎక్కడైనా కూడా ఈ ఎండకి ఫుడ్ అయితే చక్కగా తినలేము. అంతకు మించింది ఏదైనా ఉందంటే చక్కగా పెరుగన్నము, అన్నంకి మించిన శ్రేష్టత ఇంకేది లేదనిపిస్తుంది. అదైతే కాస్త అబ్బా కడుపు నిండింది అని అనిపిస్తుంది నాకైతే. మరి సమ్మర్లోన కష్టాలు నాకైనా అందరికీ ఇలానే ఉంటాయా అనిపిస్తుంది. మొత్తానికైతే పెళ్ళిళ్ళన్నీ సమ్మర్లో ఎందుకు పెడతారండి? ఇంకా మిగతా టైంలో పెడితే చక్కగా కాస్త మంచి ఫుడ్ అయినా తింటాం, మంచిగా రెడీ అవుతామని నాకు అనిపిస్తుంది. నా ఫీలింగ్ అయితే ఇది. సో మొత్తానికైతే నా లంచ్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మరి మీరు ఈ లంచ్లో ఏం తిన్నారో కామెంట్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.